విశాఖ పర్యాటకానికి ఏపీలో కూటమి ప్రభుత్వం శాపంగా మారింది. నగరంలోని రుషికొండ బీచ్ కి బ్లూ ఫాగ్ గుర్తింపును రద్దు చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ బీచ్ కి బ్లూ ఫాగ్ గుర్తింపు లభించింది. దీంతో రాష్ట్రంలో బ్లూ ఫాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ గా విశాఖలోని రుషికొండ తీరం నిలిచింది. అయితే ప్రస్తుతం ఆ ప్రతిష్టాత్మక గుర్తింపు రద్దుతో విశాఖ పర్యాటకంపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, 20 సంవత్సరంలో నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బ్లూ ఫ్లాగ్ హోదా వచ్చింది. అయితే డెన్మార్క్ కు చెందినటువంటి ఎన్విరాన్మెంట్ సంస్థ విశాఖ రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ ను కన్ఫర్మ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది బ్లూ ఫ్లాగ్ హోదాను రుషికొండ బీచ్ దక్కించుకుంది. కానీ ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో మెయింటెనెన్స్ ని పూర్తిగా గాలికి వదిలేయడంతో ఏదైతే వచ్చినటువంటి పర్యాటకులు ఫిర్యాదు చేయడంతో బ్లూ ఫ్లాగ్ ను రద్దు చేస్తున్నట్టుగా సంస్థ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా బ్లూ ఫ్లాగ్ ను డౌన్ చేసినటువంటి సందర్భం. అయితే మొత్తం మీద విశాఖ పర్యాటకంలో మణిహారంగా ఉన్నటువంటి రుషికొండ సాగర తీరానికి పర్యాటకానికి చాలా ప్రతికూల ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే పూర్తిగా రుషికొండ బీచ్ మెయింటెనెన్స్ అంతా కూడా కూటమి సర్కార్ గాలికి వదిలేసింది. ఇటు పర్యాటక శాఖ అధికారులు కానీ లేకపోతే మున్సిపల్ శాఖ అధికారులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పూర్తిగా ప్రతిష్ట దిగజారి బ్లూ ఫ్లాగ్ ను రద్దు చేస్తున్నట్టుగా డెన్మార్క్ చెందినటువంటి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే గతం నుంచి కూడా ప్రతి ఏడాది ఆ హోదాను దక్కించుకొని అనేక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులంతా కూడా ఆ బీచ్ కు వచ్చి కాస్త సేద తీరేవారు. అక్కడ ఉన్నటువంటి పర్యాటకం కూడా పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి సందర్భం ఉంది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 8 హోదాని కోల్పోవడం అనేది అత్యంత బాధాకరమని పర్యాటక ప్రేమికులంతా కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్ గా కొన్ని మాత్రమే బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉంటాయి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక బ్లూ ఫ్లాగ్ బీచ్ ఆ హోదాను కోల్పోవడం అనేది అత్యంత బాధాకరం. అలాగే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.